వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. విదేశీ పెట్టుబడులకు సంబంధించి మనకు 3 పేర్లు ఉన్నాయి, వినిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. అదేంటంటే ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ, ఎఫ్పిఐ. అసలు ఇవేంటి? వాటి వల్ల భారత్కి ఏంటి ఉపయోగం? దేశానికి ఎఫ్డిఐ మంచిదా, ఎఫ్పిఐ మంచిదా? ఇవి సులభంగా అర్థమయ్యేలాగా చాలా మందికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో 2 భాగాలుగా ఉంటుంది. ఇది మొదటి భాగం, చూసేయండి. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే విదేశీ సంస్థలు లేదా వ్యక్తులు ఒక దేశంలోని వ్యాపారాలలో, పరిశ్రమలలో నేరుగా పెట్టే పెట్టుబడి. ఇది వెంటనే వెనక్కి తీసుకువెళ్లే అవకాశం తక్కువ. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు యాపిల్, శాంసంగ్, ఎల్జీ ఫాక్స్ వంటి సంస్థలు దేశంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి ఈ దేశంలో నేరుగా ఫ్యాక్టరీలు పెట్టి మిగతా ఇన్ఫ్రా అభివృద్ధి చేసుకుని స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఇక ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, అంటే విదేశీ మ్యూచువల్ ఫండ్స్ వంటి సంస్థలు. ఒక దేశపు షేర్ మార్కెట్ లేదా బాండ్లలో పెట్టే పెట్టుబడుల సంస్థలు. ఆ సంస్థలు తమ మదుపరులకు లాభాలు ఆర్జించడానికి ఏ దేశం స్టాక్ మార్కెట్ లో లాభాలు బాగా వస్తాయో చూసి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవి లాభాలు ఆర్జించడానికి తాత్కాలికంగా స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెట్టే సంస్థలు. ఎఫ్పిఐ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. అంటే పైన చెప్పుకున్న ఎఫ్ఐఐలు షేర్లు, బాండ్స్ లో పెట్టిన పెట్టుబడులను ఎఫ్పిఐ అంటారు. అంటే ఎఫ్ఐఐ అనేవి పెట్టుబడి పెట్టే సంస్థలైతే అవి పెట్టే పెట్టుబడిని ఎఫ్పిఐ అని పిలుస్తారు. మనం రెండిటి గురించి, ఒకటి ఎఫ్డిఐ, రెండోది ఎఫ్పిఐ తెలుసుకుంటే చాలు. ఇక మిగిలిన దాని గురించి మనకు పెద్దగా అవసరం ఉండదు. ఒక దేశానికి ఎఫ్డిఐ మంచిదా లేక ఎఫ్ఐఐ మంచిదా అంటే పైన చెప్పుకున్నట్లుగా ఎఫ్డిఐ నేరుగా ప్రాజెక్టులలోను, పరిశ్రమలలోను పెడతారు కాబట్టి అవి దీర్ఘకాలిక పెట్టుబడులు మరియు దేశంలో ఉపాధి కల్పన, ఆస్తులు లేదా సంపద సృష్టించబడి ఆ దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు వస్తాయి. అంతేకాకుండా ఈ పెట్టుబడులు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పెట్టినది అంతా ఒకేసారి వెనక్కి తీసుకోవడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే వెనక్కి తీసుకుపోవాలి అంటే ఇక్కడ వాళ్ళు సృష్టించిన ఆస్తులు అమ్ముకొని మొత్తం పెట్టుబడులు తీసుకుపోలేరు. కానీ పెట్టిన పెట్టుబడుల మీద 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత లాభాలు వస్తే వాటిని తీసుకుపోయే అవకాశం ఉంటుంది. దానికి భిన్నంగా ఎఫ్పిఐ షేర్స్ లో స్టాక్ మార్కెట్ ద్వారా పెట్టుబడులు కాబట్టి వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే వెనక్కి తీసుకుపోగలరు. దీనివల్ల ఆ దేశ స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులకు మరియు ఆ దేశ కరెన్సీ విలువ హెచ్చుతగ్గులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎఫ్ఐఐలు స్టాక్ మార్కెట్లలోకి రావడం ఒక విధంగా మంచిది, మరొక విధంగా నష్టం. ఈ ఎఫ్ఐఐ భారీగా భారత కంపెనీల షేర్లు కొంటారు కాబట్టి ఆ కంపెనీల షేర్ విలువ భారీగా పెరిగి దేశీయ మదుపరులు, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ వంటి సంస్థలు లాభపడతారు. అలాగే డాలర్ల ప్రవాహం దేశంలోకి బాగా వస్తుంది కాబట్టి రూపాయి బలపడుతుంది. కానీ అదే సమయంలో భారీగా వెనక్కి తీసుకుంటే షేర్స్ విలువ నష్టాలు, రూపాయి విలువ పతనం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు భారత్ లో విదేశీ పెట్టుబడులు రావడం లేదు. స్టాక్ మార్కెట్ నుంచి విదేశీయులు పెట్టుబడులు వెనక్కి తీసుకువెళ్లిపోతున్నారు. భారత్ మోడీ ప్రభుత్వం మీద నమ్మకం సడలిందని మోడీ ప్రభుత్వ విమర్శకులు ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవం దానికి భిన్నంగా ఉంది. దానికి సంబంధించిన వివరాలని మరో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.